నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. అనేక విషయాల మీద వారి స్పందన తెలుసుకుందాం. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మొన్న అనంతపురం సభలో సిబిఎన్ చాలా వాటి మీద ఆయన మాట్లాడారు. రప్ప రప్ప అంటే ఊరుకోవటానికి ఇక్కడ ఉంది సిబిఎన్. ఒక్కొక్కరిని తాట తీస్తా అనే పదం డైరెక్ట్గా అన్నారు. అంటే పక్క మాస్ లాంగ్వేజ్లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనుకోవాలి, ఎలా చూడాలి? అలా సినిమా డైలాగ్ ఎక్కడో ఉండవలసిన ఆయన మీరు ఇక్కడికి వచ్చారా అని అనిపించే పరిస్థితి వస్తుంది. ఆయన స్థాయి ఏంటి సార్, ఆయన మాటలేంటి? ఒక 40 సంవత్సరాల రాజకీయ జీవితం, రాజకీయ ప్రస్థానాల్లో ఆయనకి ఇది అవసరమని నేనైతే అనుకుంటున్నాను. అంటే ప్రతిపక్ష నేత వాడాడు కాబట్టి దాన్ని కోడి చేశారనుకోవచ్చు. నేను అదే చెప్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి నోటంపట ఆ మాట నిజంగా వస్తే, ఇదే చంద్రబాబు గారు ఒక పెద్ద మనిషిగా అంటే నేను ఖచ్చితంగా ఇలా తలదించి ఎస్ వాట్ యూ సెడ్ వాజ్ రైట్ అని, ఎవడో ఫ్లెక్సీ పెట్టింది దానికి అభాండాన్ని మోపుతో జస్టిఫై చేస్తున్న యాక్ట్ గమనించండి. ఇది కావాలంటే ఇది వాస్తవం కాదని ఎవరైనా నాతో ఆర్గ్యుమెంట్ చేసినా, నాతో డిబేట్కి వచ్చినా నేను ఐఎమ్ ఓపెన్ ఛాలెంజ్. ఒక సినిమా డైలాగ్ అని ఒక ఫ్లెక్సీ పెడితే ఏంది అది అన్న దాని మీద అతను ఒక నెరేటివ్ ఇచ్చాడు. ఇది ఇట్స్ నథింగ్ బట్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఆయన అన్నది కాదు డైరెక్ట్గా, ఆయనైతే అనలేదు ఎక్కడ ఏ సభలో కూడా రప రప అన్న మాట జగన్మోహన్ రెడ్డి నోటంపట రాలేదు. బట్ ఇస్ ఆర్ ఆల్ అజంప్షన్స్. ఇప్పుడు మీకు చూడండి, లైట్ ఆపితే భయం అన్నది ఉందనుకోండి మీకు, దట్ ఈస్ ఇట్స్ అన్ ఎల్యూజన్. ఇఫ్ యూ లివ్ ఇన్ దట్ ఎల్యూజన్, లైట్ ఆఫ్ అమ్మమ్మో అన్న ప్యానిక్ ఉంటుంది. అలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద తెలుసో తెలియక అందరూ భయం పడి కూర్చొని ఉన్నారు. పులివెందుల రాజకీయం, పులివెందులు అన్నప్పుడు మొన్న చూసాం కదా, వాళ్ళు కాళ్ళు పెట్టుకోవడం, చేతులు పెట్టుకొని బతిమాలుతున్నారు మమ్మల్ని ఓటేయనివ్వండి అని. కానీ ఈ రోజు దాకా దానికి ఇచ్చిన నెరేటివ్ పులివెందుల రాజకీయాలు కుదరవు, రాజారెడ్డి రాజ్యాంగం, ఇవన్నీ చెప్పుకుంటూ ఫిక్స్ చేస్తున్నారు. దానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడింది ఎంతవరకు సమంజసం అన్నది ఈ ప్రశ్న ఆయనకి వేసుకోవాలి, నేను కాదు, నా స్థాయి కాదు ఆయన ప్రశ్నించడానికి. ఎందుకంటే ఇప్పుడు అనని మాటని ఆపాదించి ఒక ఇల్యూజన్లో దాని గురించి ఇఫ్ యూ యాంటిసిపేట్ అండ్ ఇఫ్ యూ టేక్ ఎక్స్ప్లెనేషన్ అన్ ఇట్, మీరు చెప్పేది ఎవరో అన్నదాన్ని కోట్ చేస్తూ దాన్ని ఇచ్చారు. దట్ ఈస్ అ సినిమా డైలాగ్ అండి. ఒక ఫ్లెక్సీ ఇలా పట్టుకున్నాడు ఒక కుర్రాడు, వాడు తర్వాత వాడు తెలుగుదేశం వాడు అవడం, లేకపోతే ఇంకో పనికిమాలి లేదా వాడు, నాకు అనవసరం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఆ మాట మాట్లాడా అంటే ఉదాహరణకు ఒక సభలో ఒక వైబ్రెంట్గా దాన్ని నేను నాది వస్తే ఇంకా రప్పా రప్పా ఉంటుంది అని ఆ టైప్ ఏదైనా మాట్లాడాడు అనుకోండి, దెన్ యాజ్ అ చీఫ్ మినిస్టర్, హెడ్ ఆఫ్ ద స్టేట్, ఖచ్చితంగా అలాంటి తోలు తీస్తాను, తొక్క తీస్తాను, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, ఇలాంటి రాజకీయాలను యాంటిసిపేట్ చేస్తే ఖచ్చితంగా ఆయనకి అర్హత ఉంది మాట్లాడాలి, ఎవరు చేసినా. బట్ ఆనందాన్ని ఊహించుకుని అమ్మ బాబాయ్ నేను చంపేతారా అని భయం పడుతూ కూర్చుంటే వాట్ ఈస్ దిస్? మీకు దీని అంతటికీ ప్రాబ్లం ఏంటంటే సార్, ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ అన్నది, ఒక నిజమైన అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నడికి అర్థం అవుతుంది. ఆ అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉంటే బాగుండు అన్న కలలు కన్నది చంద్రబాబు నాయుడు గారు, చేసి చూపించింది జగన్మోహన్ రెడ్డి. అది సమ్ పీపుల్ కుడ్ డైజెస్ట్. మరి ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? అన్సెక్యూరిటీ అంటారా? ఖచ్చితంగా ఇన్సెక్యూరిటీ. ఈ ఇన్సెక్యూరిటీ ఎలా ఉందంటే వాళ్ళ క్షణక్షణం వాట్ విల్ హ్యాపన్ నెక్స్ట్ గవర్నమెంట్ టర్న్ అరౌండ్ అన్న దగ్గర ఎవరికి, ఇది ప్రజాస్వామ్యం సార్. ఇప్పుడు వాళ్ళకే 124 వస్తాయని యాంటిసిపేట్ చేయలేదు, 151 వచ్చినోడికి 11 వస్తాయని వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు. ఒక తమిళనాడు తరహా రాజకీయానికి తెరలేపిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అవగతమైన వ్యక్తులు, అటు జగన్మోహన్ రెడ్డి అవునండి, ఒక చంద్రబాబు గారు అవునండి, అసలు ఏమీ తెలియని పవన్ కళ్యాణ్, లోకేష్ గురించి పక్క తీసేద్దాం. ఇట్ ఈస్ నాట్ అవర్ టాపిక్ అట్ ఆల్. ఇంకా పవన్ కళ్యాణ్ ఈజ్ అ పారాసైట్. యాజ్ లాంగ్ యాజ్ తెలుగుదేశం అనే పెద్ద చెట్టు ఉంటే నేల కింద బతికే బ్యాచ్. తర్వాత చూడండి, చిన్నప్పటి నుంచి శంకరెత్తుకొని పిల్లల్ని పెంచే దౌర్భాగ్యం బీజేపీ వాళ్ళు తెలుగుదేశానికి బలవంతాన్ని అలవాటు చేసి ఇంకా శంఖ దిగరాలు. శంఖ దిగితే 0.83%. అలా జీవితంలో ఏ ముఖం గెలవద్దు. ఎవరైనా పెట్టి కౌంటర్ నరేంద్ర మోడీ తెచ్చి ఆంధ్రప్రదేశ్ నిలబెట్టిన గెలిస్తే ఓపెన్ ఛాలెంజ్. ఏమన్నా అంటే ఆంధ్రప్రదేశ్ పీపుల్ కాంగ్రెస్కి బీజేపీకి ఇచ్చే ట్రీట్మెంట్. బట్ ఒరిజినల్గా 40% దగ్గర ఓటు బ్యాంక్తో పరాణజీవుల్లో బతుకుతున్న ఓ జనసేన అండ్ బీజేపీ. అంచేత వీళ్ళని డిస్కషన్లోకి, డిబేట్లోకి తేకుండా తెలుగుదేశం ఎబిలిటీ చంద్రబాబు గారి గురించి మాట్లాడితే ఇక్కడ ఆ అప్రస్తుతమైన ఆ పదాన్ని జొప్పించి మాట్లాడడం ఒరిజినల్ తెలుగుదేశం లాంగ్వేజ్ కాదు. అది తపేలా బోగొని బుర్ర తక్కువ పౌడర్ అండ్ పచ్చళ్ళు అమ్ముకునేవాడు ఇచ్చిన దరిద్రగూడ్ స్క్రిప్ట్లు ప్రభావితం చేస్తున్నాయి ద లెగసీ ఆఫ్ తెలుగుదేశాన్ని, లెగసీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్. వేరే గైడెన్స్ లో చంద్రబాబు పనిచేస్తున్నారు. గైడెన్స్ కాదు. ఇప్పుడు
ఒక ఫ్లోకి ఏటికి ఎదురెదాలి. ఏటికి ఎదురెదకుండా ఈ వయసులో నేను ఎదగలనా అన్న దగ్గర గతంలో బస్సు ఎక్కించి చూపించిన నేపథ్యాన్ని మర్చిపోయాడు ఆయన. 124 రుచి చూసిన వాళ్ళకి ఎలా ఉందంటే, సార్ ఇందులో ఇలా కలిపితేనే, మసాలా కలిపితేనే రాజకీయం అవుతుంది అన్న అజంప్షన్స్లోకి వచ్చారనుకోండి, ఒరిజినల్స్ మర్చిపోతారు. ఇప్పుడు ఉన్నది ఆ బాబు కాదంటారా, ఆ యాక్టివిటీ కాదంటారా? అబ్సల్యూట్లీ. నేనైతే చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్గా మనకి తెలిసిన చంద్రబాబు నాయుడు గారు 95 మీరు ఇయర్లు నాకు అనవసరం సార్. ఆయన ఒక 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ప్రస్థానంలో లేని చంద్రబాబు నాయుడు గారు ఈ 15 సంవత్సరాల్లో మహానటి సావిత్రి పాట పెట్టుకుని మరి కొత్త నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ సమ్ టిపికల్. మీరు అన్న పాయింట్ ఏంటంటే సామాన్య ప్రజలను కొన్ని కలుస్తున్నారు ఈ మధ్య వాళ్ళతో అది నేను అంటుంది సార్, కలవకపోవడం అంటే నాకు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కాన్వాయ్ వెళ్తుంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఒక అంగవికలాంగుడు అతన్ని కలుద్దాం అన్న తాపత్రయంలో పొలాలకు అడ్డుగా వస్తున్నాడు డేకరుకుంటూ. అతన్ని చూసి అతనికి ఒక వీల్ చైర్ ఇచ్చిన నేపథ్యం నాకు తెలుసు. దట్ ఈస్ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మహానటి చంద్రబాబు నాయుడు గారు. ఈ కంపారిజన్స్ ఎప్పుడైనా సరే సార్, ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ దగ్గర ఆయన ఇంటెన్షన్స్ కంటెన్షన్ రెండు కంప్రెస్ చేస్తున్నారు ఓ డిఫరెంట్ స్క్రిప్ట్స్తో. అంటే ఆయన స్క్రిప్ట్ చదువుతున్నాడని నేను చెప్పట్లేదు, స్క్రిప్ట్లు బయట వాళ్ళు చదువుతున్న దానికి ప్రభావితం అవుతున్నట్టు. అది ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు ఒరిజినాలిటీ పోతుందంట. ఒరిజినాలిటీ. ఇట్ ఈస్ హిట్టింగ్ ఒరిజినాలిటీ. ఆయన మార్క్ మీదే ప్రభావం ఉంటుంది కదా అట్లాంటప్పుడు. ఆయన మార్క్ ఒకటి ఉంది, ఇప్పుడు మీరు చెప్పినట్లు తీవ్ర ప్రభావం పడుతుంది. ద ఒరిజినల్ మార్క్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిది అలా డైల్యూట్ అవుతుంది, గమనించండి. కాబట్టి దీన్ని ఇలా మాట్లాడారు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక అడ్రస్సింగ్ ఇష్యూ నడుస్తుంది అనుకోండి సార్, ఆ ఇష్యూ కన్ఫైన్ అయ్యే చంద్రబాబు నాయుడు గారు మాకు తెలుసు. ఇష్యూ నుంచి డీవియేట్ అవుతూ వేరియేషన్స్ క్రియేట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కనబడతారు. ఇప్పుడు వైజ్ డీవియేటింగ్, ఎందుకు వేరియేషన్స్ ఎందుకు తీసుకొస్తున్నారు? దిస్ ఈజ్ ఛాలెంజ్. ఎవరికి? ఆయనకి, మనకు కదా. ఇది గమనించండి. థ్యాంక్ యూ అండి కేశ్ ప్రసాద్ గారు.